హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనమాట. సో ప్రెజెంట్ వచ్చేసి మనం ఎక్కడ ఉన్నామో మీ అందరికైతే అర్థమైపోయి ఉంటుంది. ట్రైలర్ అయితే చూసారు కదా, స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. సో ఈ టెంపుల్ వచ్చేసి మనకి మానపల్లి కొండపైన అయితే ఈ టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్ ఓపెన్ అయ్యి మనకి దాదాపు 1 year అయితే అవుతుంది అనమాట. సో మనం ఈ వీడియో తీయడం ఇదైతే థర్డ్ టైం. ఆల్రెడీ 2 times అయితే వీడియో తీసినాము. థర్డ్ టైం ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబర్స్ క్వశ్చన్లు అడుగుతున్నారు. సో వాళ్ళ డౌట్స్ క్లియర్ చేద్దామని థర్డ్ టైం మళ్ళీ వీడియో అయితే తీయడం జరుగుతుంది. సో ఈ వీడియోని అయితే మనం థర్డ్ టైం అయితే తీయడం జరిగింది. ప్రెజెంట్గా వచ్చేసి మనకి టెంపుల్ వచ్చేసి ఉప్పల్ నుంచి 38 kilometers, వరంగల్ నుంచి 108 kilometers దూరంలో ఈ టెంపుల్ అయితే ఉంది. మనకి టెంపుల్ వచ్చేసి మానపల్లి కొండపైన, యాదాద్రి భువనగిరి జిల్లా. సో భువనగిరి దగ్గర అయితే ఈ టెంపుల్ అయితే ఉంది. నియర్ బై భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ అయితే ఉందన్నమాట, భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ దగ్గర. సో మనకి ఒకటి ఏంటంటే 1 year అవుతున్నా కూడా ఈ టెంపుల్కి ఇంకా చాలా పబ్లిక్ అయితే, ఫుల్ పబ్లిక్ అయితే వస్తున్నారు టెంపుల్కి. చాలామంది చాలా డౌట్స్ అడిగారు కదా. ఏంటంటే ఇక్కడ వచ్చేసి ప్రెజెంట్ అయితే తలనీలాలు అయితే లేదు, కళ్యాణం ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు, నిత్యాన్నదానం అయితే రెగ్యులర్ ఉందన్నమాట. సో పెద్దవాళ్ళు ఎవరన్నా వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. పెద్దవారు వచ్చిన వాళ్ళకి వీల్ చైర్ అయితే అవైలబుల్గా ఉంది పెద్దవారికి. సో టెంపుల్ చుట్టుపక్కల మొత్తం వీల్ చైర్ అయితే అవైలబుల్గా ఉంది, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇది కూడా మీరు గమనించవచ్చు టెంపుల్కి వచ్చిన వాళ్ళు. మనకి నియర్ బై యాదాద్రి టెంపుల్ కూడా ఉందన్నమాట, యాదాద్రి టెంపుల్. ఈ టెంపుల్కి వచ్చేసి ప్రెజెంట్గా యాదాద్రి తిరుమల దేవస్థానం అని అయితే ఈ టెంపుల్కి అయితే అంటారు. సో ఫ్రెండ్స్, మనం ప్రెజెంట్ అయితే గట్కేసర్ నుంచి అయితే బయలుదేరినాము టెంపుల్కి వెళ్ళడానికి. ఇది వచ్చేసి మనకి స్ట్రైట్ వరంగల్ హైవే అనమాట. మనకి లెఫ్ట్ సైడ్ ఎయిమ్స్ హాస్పిటల్ ఉంటుంది, తర్వాత టోల్ గేట్ ఉంటుంది. బీబీనగర్ టోల్ గేట్ దాటగానే మనకి రైట్ సైడ్లో స్వర్ణగిరి టెంపుల్ వస్తుంది. ఏదైతే కనిపిస్తుందో ఇది బీబీనగర్ గూడూరు టోల్ గేట్ అనమాట. ఈ యొక్క టోల్ గేట్ అనేది దాటాలి. మనం ఈ టోల్ గేట్ దాటగానే లెఫ్ట్ సైడ్ భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ వస్తుంది. ఎల్లమ్మ టెంపుల్ దాటగానే మనకు యూటర్న్ ఉంటుంది. యూటర్న్ తీసుకోగానే స్వర్ణగిరి టెంపుల్ వస్తుంది మనకి. మనం టోల్ గేట్ దాటి కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్ అమ్మవారి టెంపుల్ ఉంది కదా, భువనగిరి ఎల్లమ్మ టెంపుల్. టెంపుల్ దాటగానే స్లైట్ యూటర్న్ వస్తుంది. ఈ యూటర్న్ తీసుకోండి అందరూ. ఈ యూటర్న్ వెళ్తే మళ్ళీ స్ట్రైట్ ఉప్పల్ వెళ్ళే హైవే అనమాట. ఉప్పల్ వెళ్ళే హైవే కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్ స్వర్ణగిరి టెంపుల్ అని బోర్డు కనిపిస్తుంది. ఈ లోపలికి అయితే 1 kilometer వెళ్ళాలి, వెళ్ళగానే టెంపుల్ వస్తుంది. ప్రెజెంట్ అయితే చూస్తున్నారు కదా, స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మనం మెయిన్ కమాన్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. సో ఇవాళ సండే, ఉగాది కాబట్టి అసలు ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు. సో మానపల్లి హిల్స్ అంటారు అనమాట ఈ టెంపుల్, గుట్ట ఏదైతే ఉందో. సో భువనగిరి దగ్గరలో అయితే ఉంటుంది ఈ టెంపుల్. సో మనం ఈ థర్డ్ టైం అనమాట వీడియో తీయడము. ఫస్ట్ ఏ రోజు అయితే టెంపుల్ ఓపెనింగ్ ఉందో ఆ టెంపుల్ ఓపెనింగ్ రోజు వీడియో తీసాము. మళ్ళీ రీసెంట్గా ఒక 4 months బ్యాక్ అయితే వీడియో తీసాం. 2 videos అయితే అసలు సూపర్ డూపర్ హిట్ అయితే అయినాయి, బ్లాక్ బస్టర్ అయినాయి అనమాట. మంచి వ్యూస్, మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో నైట్ టైం అనేది చాలా మంది పబ్లిక్ చెప్తున్నారు అనమాట, నైట్ వీడియో వ్యూ తీయండి అని. సో మనం అందుకనే ఈరోజు నైట్ వ్యూ అయితే తీస్తున్నాం అనమాట స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ది. సో మీరైతే కార్లు చూడొచ్చు ఎంతగానో ట్రాఫిక్ జామ్ అయిపోయిందో. ఒక 1 km వరకు అయితే ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది అనమాట. సో మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళినాము. ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళి ఇంకా మనం నైట్ వ్యూ అయితే ఎట్లుంటుంది ఈ టెంపుల్ అనేది చూపిద్దాం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, కమాన్ నుంచి లోపలికి అయితే వచ్చినాము. సో ఇంకా ఎంత పబ్లిక్ ఉన్నారో అయితే చూడండి. టైం అయితే 8 అయితే అవుతుంది. పబ్లిక్ అసలు మామూలుగా అయితే లేరనమాట. సో కొంచెం ముందుకు వచ్చినాక మనకి ఇక్కడ రైట్ సైడ్లో అయితే పార్కింగ్ ఉంటుంది. సో నార్మల్ డేస్లో వస్తే మీరు ఇక్కడ లోపల పార్కింగ్ చేసుకోండి. సాటర్డే సండే వస్తే కొంచెం ఇంతకుముందు అయితే కమాన్ చూపించాం కదా, ఆ కమాన్ దగ్గరనే పార్కింగ్ చేసుకోండి సాటర్డే సండే వస్తే. ఎందుకంటే లోపల ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఆ రైట్ సైడ్లో కనిపించేది మొత్తం పార్కింగ్ అనమాట అది. సో ఇంకొంచెం ముందుకైతే వెళ్ళి చూపిద్దాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనకి గుడి స్టార్టింగ్లో అయితే బ్రహ్మరథం అయితే ఉంటుందన్నమాట. గుడి ఎంట్రన్స్లోనే బ్రహ్మరథం అంటే మంచి ఒక రథం టైప్ ఉండి మంచి వాటర్ ఫౌంటైన్ అయితే చూడండి. మనం ఇప్పుడు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి, ఇప్పుడు మానపల్లి హిల్స్ కొండ ఉంది కదా, ఆ కొండ ఎక్కే దారిలో అంటే మనకి టెంపుల్ ఎంట్రన్స్ ముందు ఈ బ్రహ్మరథం అయితే ఉంది. మంచి వాటర్ ఫౌంటైన్ తోటి అయితే ఉంది, మీరైతే చూసుకోవచ్చు. చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట. సో నైట్ టైం కాబట్టి పబ్లిక్ కూడా మీరైతే చూడొచ్చు, చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. అసలు ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు అనమాట ఇవాళ. సో ఈ బ్రహ్మరథం నుంచి కొంచెం మనం ముందుకైతే వెళ్దాము, ముందుకైతే వెళ్ళి ఇంకా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ బ్రహ్మరథం నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి కాలు కట్టుకునేది అయితే ఉందన్నమాట. ఏదైతే ఇప్పుడు బ్రహ్మరథం చూసారో, బ్రహ్మరథం ముందు నుంచి కొంచెం ముందుకు రాగానే ఈ కాలు కట్టుకునే ఉంటుంది. సో వచ్చే భక్తులందరూ కాలు కట్టుకొని లోపలికైతే వెళ్ళండి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనకి స్వామివారి ఏదైతే పాదాలు ఉంటుందో పాదాలకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి అండ్ స్వామివారి పాదాలకి రైట్ సైడ్, లెఫ్ట్ అండ్ రైట్ అయితే మనకి 2 విగ్రహాలు అయితే ఉంటాయి అనమాట, స్వామివారి విగ్రహాలు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పబ్లిక్ స్వామివారి పాదాల దగ్గర అయితే ఉన్నారు. కొంచెం ముందుకెళ్ళి అయితే చూపిద్దాం. సో మనకి అలిపిరి మెట్ల దగ్గర స్వామివారి పాదాలు ఎట్లుంటాయో
ఇక్కడ కూడా స్వామివారి పాదాలు చాలా పెద్దగా అయితే ఉన్నాయన్నమాట. స్వామివారి పాదాలు చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం 108 స్టెప్స్ ఉంటాయి. ఆ 108 స్టెప్స్ ఎక్కగానే మనకి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే మనకు అవుతుందన్నమాట. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకి స్వామివారి పాదాలు అయితే ఎంత పెద్దగా ఉన్నాయో. సో ఇక్కడ వచ్చిన భక్తులందరూ మనకి ఏంటంటే ఇక్కడ కాయిన్స్ ఉన్నాయి కదా, ఈ 1 రూపీ కాయిన్స్ అయితే నిలబెడుతూ ఉన్నారనమాట. సో మనం కూడా నిలబెడదాం ఇక్కడ. సో చాలా పెద్దగా అయితే ఉంటాయి అనమాట మనకి స్వామివారి పాదాలు ఇక్కడ. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా 108 మెట్లు అయితే ఉంటాయి అనమాట. వెళ్ళే దారిలో మనకి లెఫ్ట్ సైడ్ నరసింహస్వామి విగ్రహాలు ఇట్లా చాలా విగ్రహాలు అయితే ఉంటాయి అనమాట. మొత్తం 108 మెట్లు ఉంటాయి ఈ స్వర్ణగిరి టెంపుల్ పైనకి మెట్లు ఎక్కాలంటే. సో మెట్లు ఎక్కని వాళ్ళకి కూడా ఇంకొక ఆప్షన్ అయితే ఉంది. ఏంటంటే పక్కన ర్యాంప్ అయితే ఉంటుంది. ర్యాంప్ అంటే పైనకి కార్లు వెళ్తాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉంటాయి. సో ఎలక్ట్రిక్ వెహికల్లో కానీ కార్లో కానీ కూడా ఎవరైతే పెద్దవారు వస్తారో వాళ్ళకి ఆప్షన్ కూడా ఉంటుంది. సో పెద్దవారు వచ్చిన వాళ్ళు ఎవరు అంటే టెన్షన్ కానీ అలా ఇలా వెళ్ళాలని అయితే ఏం టెన్షన్ పడకండి, అవైలబిలిటీ అయితే ఉందన్నమాట. సో ఏదైతే మెట్లు 108 మెట్లు అయిపోతాయో, మెట్లు అయిపోయిన వెంటనే లెఫ్ట్ సైడ్ అయితే మనకి టికెట్ కౌంటర్ అయితే ఉంటుందన్నమాట దర్శనంకి. సో 108 మెట్లు ఎక్కగానే మనకి టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. వచ్చిన భక్తులు ఇక్కడ మనకి దర్శనం టికెట్ అయితే కూడా తీసుకోవచ్చు. సండే కాబట్టి పబ్లిక్ అయితే మీరు చూసుకోవచ్చు. సండే అసలు ఎంత పబ్లిక్ ఉన్నారు అనేది, ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఇక్కడ మనకి స్పేస్ అయితే లేదు, ఇక్కడ అంత పబ్లిక్ అయితే ఉన్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇవాళ ఉగాది కాబట్టి పబ్లిక్ అయితే చాలా ఉన్నారు. వచ్చే దారిలో మీరు ట్రాఫిక్ కూడా చూసుకోవచ్చు అసలు ఎంత ట్రాఫిక్ ఉంది అనేది. టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అవుతుంది, ఎగ్జాక్ట్లీ 8 అయితే అవుతుంది టైము. 8 o'clock కూడా ఇంత పబ్లిక్ అయితే ఉన్నారు. సో మనకి 9:30కి అయితే టెంపుల్ అయితే క్లోజ్ అవుతుంది. సో వచ్చేవాళ్ళు బిఫోర్ 9 అయితే ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేవాళ్ళు. సో ఫ్రెండ్స్ ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట స్వామివారి దర్శనానికి. ఈ మెయిన్ ఎంట్రన్స్ ఎక్కడ ఉందంటే ఇప్పుడు మనం మెట్ల మార్గం అయితే వచ్చినాం కదా, 108 మెట్ల మార్గము. ఈ మెట్ల మార్గం నుంచి రాగానే ముందు మనకు టికెట్ కౌంటర్ ఉంటుంది. ఆ టికెట్ కౌంటర్ దగ్గర రాగానే ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట స్వర్ణగిరి. ఇప్పుడు మెయిన్ మనం కొండపైన అయితే ఉన్నాము. సో ఇప్పుడు మీరు లైన్ చూస్తున్నారు కదా, ఇవాళ ఉగాది కాబట్టి ఇది 500 రూపీస్ లైన్. ఇది 500 రూపీస్ లైన్ ఇంత పెద్దగా ఉంది. సో ఫ్రీ దర్శనం అయితే చాలా టైం అయితే పడుతుంది ఇది. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకి స్వర్ణగిరి టెంపుల్ ముందు అయితే మనకి ధ్వజస్తంభం అయితే ఉందన్నమాట. సో చాలా పెద్ద ధ్వజస్తంభం అయితే ఉంది. లోపల కూడా ఉంటుంది ధ్వజస్తంభం ఇంకోటి. సో ఇది బయట ఏదైతే ఉందో స్వర్ణగిరి టెంపుల్ దగ్గర, ఇది మీకు బయట అయితే చూపిస్తున్నాను. మీకు రైట్ సైడ్ అయితే చూడండి భక్తులు. సో ఇదంతా ఈస్ట్ మాడ అంటారు. ఇప్పుడు మీకు రైట్ సైడ్లో ఇప్పుడు స్ట్రేట్లో కనిపించేది మెయిన్ ఎంట్రన్స్ అనమాట, గుడి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ 300 రూపీస్ భక్తులు ఉన్నారు, 500 రూపీస్ దర్శనం తీసుకున్న టోకెన్స్ ఉన్నారు. సో అటు లాస్ట్ కనిపించేది ఫ్రీ దర్శనం లైన్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి స్టార్టింగ్లో వచ్చేసి విశ్వక్సేన గణపతి ఉంటుంది. ఏదైతే ఇప్పుడు లెఫ్ట్లో ఈ టెంట్ కింద కనిపిస్తుందో ఆడ విశ్వక్సేన గణపతి ఉంటుంది. ఆ గణపతిని దర్శనం చేసుకున్న తర్వాత భక్తులందరూ అయితే లోపలికి అయితే వెళ్తారు. సో ఇది మెయిన్ ఎంట్రన్స్, ఇది లోపలికి వెళ్ళడానికి. వచ్చే భక్తులందరూ అయితే ఈ ద్వారానే వెళ్ళాలని కోరుతున్నాం. ఇది ధ్వజస్తంభం పక్కనే స్వామివారి గోపురం ఉంటుంది అనమాట. ఆ గోపురం ముందే మనకి ఇక్కడ చూస్తే దర్శనంకి టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. 100 రూపాయల దర్శనం ఉంది ఇక్కడ, ఇంకొకటి 300 రూపీస్ ఉంది, 500 రూపీస్ కూడా ఉంది. సో మనకి ఇక్కడ మొబైల్ కౌంటర్ కూడా దీని పక్కనే అనమాట. ఈచ్ మొబైల్ 5 రూపీస్ డిపాజిట్ చేసుకోవడానికి. సో లోపల మొబైల్ అలో లేదు కాబట్టి మీరు ఇక్కడే మొబైల్స్ అయితే పెట్టి లోపలికి అయితే వెళ్ళండి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది ఏదైతే ధ్వజస్తంభం ఉందో మానపల్లి విజయస్తంభం అయితే అంటారనమాట. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. స్వామివారి టెంపుల్ చాలా బాగా అయితే కట్టారనమాట టెంపుల్, స్వర్ణగిరి టెంపుల్ని. మనకు ఆల్మోస్ట్ ఆల్ 1 year అయితే అవుతుంది టెంపుల్ ఓపెన్ అయ్యి. సో ఇంకా చూడండి అసలు ఎంత పబ్లిక్. ఇవాళ ఉగాది మళ్ళీ ఇంకొకటి సండే కలిసి వచ్చింది కాబట్టి అసలు ఫుల్ పబ్లిక్ ఉన్నారు సో ఫ్రెండ్స్ ఇదే అనమాట మనకి స్వామివారి గణపతి టెంపుల్ అనమాట. టెంపుల్కి ఎంట్రన్స్లో ఇంతకుముందు చెప్పాను కదా. సో లోపలైతే కెమెరా అలో లేదు. సో బయట నుంచి అయితే మీకు అయితే చూపిస్తున్నాను చూడండి. సో ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా, మనకి ఈ రైట్ సైడ్లో కనిపించేదంతా మెట్ల మార్గం ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ర్యాంప్ టైప్ అయితే ఉంటుంది అనమాట. సో చాలా మంది ఏం క్వశ్చన్ అడిగారు అని అంటే, పెద్దవాళ్ళు వస్తే ఎట్లా మెట్లు ఎక్కలేరు కదా, పైనకి ఎలా వెళ్ళాలి అని అయితే అడిగారు. సో మనకి ఈ ర్యాంప్ అయితే ఉంది కదా, ఈ ర్యాంప్ ద్వారా నుంచి అయితే మనకి వెహికల్స్ అలో ఉంటుంది, ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా అలో ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మెట్లు అయితే ఏముండయి, పైన వరకు వెహికల్స్ అయితే వస్తాయి అనమాట. సో ఎక్కడ వరకు ఉందంటే మీరు చూడొచ్చు, ఈ స్వామివారి మెయిన్ ఎంట్రన్స్ వరకు అయితే మీకు ర్యాంప్ అవుతుంది. పెద్దవాళ్ళు వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అయితే ఏముండదు.
ఈ ర్యాంప్ ద్వారా నుంచి అయితే రావచ్చు. సో చాలామంది అడిగారు, ప్రీవియస్ వీడియోలో కామెంట్ చేశారు కాబట్టి మనం ఇందులో అయితే చెప్తున్నాము. ఈ ర్యాంప్ ద్వారా నుంచి అయితే రావచ్చు. మనకి ఈ మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా జలనారాయణ స్వామి టెంపుల్, ఇట్లా రైట్ సైడ్ చూసేది మీకు మెట్ల ద్వారా ఉంటుంది. ఇది వచ్చేసి కంప్లీట్గా ర్యాంప్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మనకు లోపల స్వామివారి దర్శనం అయితే చాలా అద్భుతంగా అయితే అయిందనమాట. సో వచ్చిన వాళ్ళు ఒక 5 సెకండ్ల దర్శనం కోసం అయితే వస్తారు. అసలు ఎంతో అద్భుతంగా అయితే అనిపిస్తుంది అనమాట మనకి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిలో. మనకి తిరుపతిలో అయితే ఎంత బాగా అద్భుతంగా దర్శనం అనిపిస్తుందో ఇక్కడ కూడా సేమ్ మన కళనే అనమాట. బ్యూటిఫుల్గా ఉంటుంది టెంపుల్. మనకి లోపల ఆండలమ్మ అమ్మవారు, రామానుజ సన్నిధి, ఇంకోటి జలనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది, అలాగే ఏకశిల హనుమాన్ విగ్రహం కూడా ఉంటుంది అనమాట. వచ్చిన భక్తులు ఇవన్నీ చూసుకోవచ్చు. ఇంకోటి మనకి స్వామివారి వినాయకుని టెంపుల్ కూడా ఉంటుంది అనమాట. టెంపుల్కి వచ్చేసి 108 స్టెప్స్ ఉంటాయి. ఆ 108 స్టెప్స్ ఎక్కగానే మనకి స్వామివారి టెంపుల్ అయితే వస్తుంది, స్వర్ణగిరి టెంపుల్. సో స్టెప్స్ ఎక్కలేని వారికి మనకి ర్యాంప్ కూడా ఉంటుంది అనమాట. వాళ్ళకి వీల్ చైర్ కానీ ఎలక్ట్రిక్ వెహికల్ కానీ ర్యాంప్ ద్వారా కూడా ఫెసిలిటీ అయితే ఉంది. ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ నైట్ మనకి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయంట, చెప్పారు బ్రదర్ వాళ్ళు ఇప్పుడే. రూమ్స్ కూడా నైట్ స్టే చేయడానికి కూడా ఇక్కడ మనకి ఫెసిలిటీ ఉంది. బట్ ఏంటంటే నిత్యాన్నదానం 12 నుంచి 4 o'clock వరకు ఇది ఒక్కటైతే ఉంది. ఇంకా తలనీలాలు అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే మనకి ఆటో ఫెసిలిటీ కూడా ఉంది. భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ నుంచి మనకు ఆటో ఫెసిలిటీ ఉంది. ఉప్పల్ నుంచి మీరు బస్సు ఎక్కిన వాళ్ళు ఎవరైనా ఉంటే భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ దగ్గర దిగితే అక్కడ నుంచి మీకు ఆటో ఉంది. సో కార్లో వచ్చిన వాళ్ళు డైరెక్ట్ లొకేషన్ అయితే పెట్టుకొని రావచ్చు. ఎవరైతే బస్సు కానీ ఆటో కానీ ప్రిఫర్ చేస్తారో ఎల్లమ్మ టెంపుల్ దగ్గర నుంచి మీకు అయితే ఆటో అవైలబుల్గా ఉంది. ఆటో వెహికల్ అయితే మీరైతే రావచ్చు. సో 20 రూపీస్ అలా ఛార్జ్ అయితే ఉంటుంది మీకు. సో గాయస్ చూడొచ్చు, ఇదైతే లడ్డు కౌంటర్ అనమాట. మనకి ఇక్కడ లడ్డు వచ్చేసి 50 రూపీస్, పులిహోర 20 రూపీస్, వడ 50 రూపీస్ అయితే ఉంది. సో మహాప్రసాదం అంటే పెద్ద లడ్డు ఉంటుంది, అదైతే 200 రూపీస్ అయితే మనకు ఉందన్నమాట. సో ఇది లడ్డు కౌంటర్. వచ్చే వాళ్ళందరూ ఇక్కడ అయితే మిస్ అవ్వకండి. ఎగ్జాక్ట్లీ ఎట్లా ఉంటుందంటే ఈస్ట్ మాడ పక్కన అయితే ఉంటుంది. ఇది మనం నార్త్లో ఉండి వీడియో తీస్తున్నాము. ఎగ్జాక్ట్లీ ఎలా అంటే ఏకశిల హనుమాన్ విగ్రహం ఉంది. ఏకశిల హనుమాన్ విగ్రహం ఆపోజిట్లోనే ఈ లడ్డు కౌంటర్ అయితే ఉంటుందన్నమాట. సో ఇగో ఈ లడ్డు కౌంటర్ ఆపోజిట్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఏకశిల హనుమాన్ విగ్రహం అనమాట. మన తెలంగాణలోనే అతిపెద్ద హనుమాన్ విగ్రహం అని అయితే ఇక్కడ చెప్తారు. సో చాలా బాగుంటుంది హనుమాన్ విగ్రహము. మొత్తం ఏకశిల అంటే ఒకటే రాయి పైన హనుమాన్ విగ్రహం అయితే చెక్కారు. సో మీరు కూడా చూసుకోవచ్చు. ఈ ఏకశిల హనుమాన్ విగ్రహం పక్కనే మనకి జయగంట మండపం ఉంటుంది. సో చాలా పెద్ద గంట అయితే ఉంటుంది ఇక్కడ. సో ఫ్రెండ్స్ హనుమాన్ విగ్రహం అయితే చూసుకోవచ్చు. దాదాపు ఒక 70 అడుగుల ఎత్తు అయితే ఉంటుంది ఈ హనుమాన్ విగ్రహము. చూడండి చాలా అద్భుతంగా ఉంది. ఇది వచ్చేసి మనకి నార్త్ వీధి అంటారు. ఇదంతా నార్త్ వీధిలో మనకి హనుమాన్ విగ్రహం అయితే ఉందన్నమాట. ఆ రైట్ సైడ్ లో కనిపించేది జయగంట మండపము. చాలా పెద్ద గంట అయితే ఉంటుంది ఇక్కడ. సో ఇది జయగంట మండపము. సో ఇక్కడ ముడుపులు కూడా కడుతున్నారు చూడండి. మనం ప్రీవియస్గా వచ్చినప్పుడు ముడుపులు అయితే లేవు, ఇక్కడ ముడుపులు కూడా కడుతున్నారు. సో ఫ్రెండ్స్ మీకు దూరం నుంచి ఇంతమంది చూపించాను కదా, ఇదే అనమాట జయగంట మండపము. సో మనకి టెంపుల్ స్టార్టింగ్ లో అయితే ఈ గంట ఓపెన్ ఉంటాయి, అందరు గంట కొట్టడానికి ఆప్షన్ ఉంటాయి. మనం కూడా టెంపుల్ ఓపెనింగ్ స్టార్టింగ్ లో మనం ఇక్కడ గంట అయితే మోగించాము. బట్ ఏంటంటే అందరు వస్తున్నారు, గంట ఊగుతుంది, చాలా పెద్ద గంట కాబట్టి ఇక్కడైతే ఈ గంట అయితే క్లోజ్ చేశారు. మనకి ఎగ్జాక్ట్లీ హనుమాన్ విగ్రహం ఏదైతే ఉందో హనుమాన్ విగ్రహం పక్కనే ఈ జయగంట మండపం అయితే ఉంటుంది అనమాట. మీరైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ లో అయితే ఇప్పుడు కొత్తగా ముడుపులు అయితే స్టార్ట్ అయినాయి ఇక్కడ హనుమాన్. ఫ్రెండ్స్ మీకు అయితే చూపిస్తున్నా చూడండి దగ్గర నుంచి. అసలు ఏకశిల హనుమాన్ విగ్రహం ఒక రథం పైన హనుమంతుడు ఉంటాడు అనమాట. దాదాపు ఒక 70 అడుగుల విగ్రహము మనకి హనుమంతుని విగ్రహము. మనకి తెలంగాణలోనే అతిపెద్ద ఏకశిల హనుమాన్ విగ్రహం అని అయితే చెప్తారనమాట. అయితే చూసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంది కదా ఇక్కడ జలపాతం. సో ఇట్లాంటి మనకి నెంబర్ ఆఫ్ ఉన్నాయి అనమాట. ఇక్కడ 3-4 అయితే ఉన్నాయి. సో ఇది ఏంటంటే మెయిన్ జలనారాయణ స్వామి వెళ్ళే దారి అనమాట. వెళ్ళే దారిలో మనకి ఇక్కడ జలనారాయణ స్వామి వెళ్ళే దారిలో ఇక్కడ జలపాతం అవుతుంది అనమాట. జలపాతం అంటే ఒక మంచి వాటర్ ఫౌంటైన్ టైప్ అయితే ఉంది ఇక్కడ మనకి. మనం ఇప్పుడు జలనారాయణ స్వామి లోపలికి అయితే వెళ్తున్నాము. మనకి ఇక్కడ స్వామివారు అయితే ఉన్నారు అనమాట. ఇక్కడ స్వామివారు వచ్చే భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శనం అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మన చుట్టుపక్కల అయితే ఫుల్ అయితే స్పేషియస్ అయితే ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా స్పేషియస్ అయితే ఉంటుంది ఇక్కడ. ఒక మంచి వాతావరణం అయితే ఉంటుంది ప్రకృతితో. ఇప్పుడు ఏంటంటే నైట్ టైం కాబట్టి మీకు అంతగా అనిపిస్తలేదు, డే టైంలో అయితే మీకు చాలా బాగా అయితే అనిపిస్తుంది అనమాట. మంచి ఓపెన్ ప్లేస్ ఉంటుంది, విశాలమైన ప్లేస్ అయితే ఉంటుంది టెంపుల్. సో ప్రెజెంట్గా వచ్చేసి జలనారాయణ స్వామి అంటే జలనారాయణ జలంలో మన నారాయణ స్వామి విగ్రహం అయితే ఉంటుంది అనమాట. జలనారాయణ స్వామి లోపల ఎలా ఉందో అనేది నేను కంప్లీట్ వ్యూ అయితే చూపిస్తాను, పదండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా జలనారాయణ స్వామి టెంపుల్ అనమాట. మన ఇండియాలోనే ఎక్కడ లేదు జలనారాయణ స్వామి టెంపుల్, ఓన్లీ స్వర్ణగిరి టెంపుల్లోనే ఉంది.
మీకు లోపల అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నైట్ టైం కాబట్టి లైటింగ్ తోటి సూపర్గా ఉంటుంది. లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను, పదండి. సో మైక్ సౌండ్ వస్తుంది, మీకు వాయిస్ అయితే అంతగా రాకపోవచ్చు మైక్ సౌండ్ ద్వారా, కానీ మీకైతే చూపిస్తాను లోపలికి వెళ్ళి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో జలనారాయణ స్వామి టెంపుల్. భక్తులు అయితే చాలామంది అయితే ఉన్నారు. సో చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి నైట్ టైం వస్తే. సో మీరైతే విజిట్ చేయండి నైట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు, అస్సలు అయితే మిస్ అవ్వద్దు. ఎందుకంటే మనకి తెలంగాణలో ఈ జలనారాయణ స్వామి అయితే ఎక్కడ ఉండదు అనమాట. ఇంకా మీకు ముందుగా వెళ్ళి ఇంకా క్లారిటీగా అయితే చూపిస్తాను నేను. సో ముందే జై శ్రీరామ్. సో గాయ్స్ అయితే ముందు నుంచి అనమాట, ఎగ్జాక్ట్లీ మీకు ముందు నుంచి వ్యూ ఎట్లా ఉంటుందో నేనైతే చూపిస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మనకి ముందు నుంచి జలనారాయణ స్వామి టెంపుల్. అసలు ఎంత బాగుందో చూడండి జలనారాయణ స్వామి టెంపుల్. భక్తులు కూడా చూడండి, ఇక్కడ వచ్చిన భక్తులు చాలా మంది ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉంటారు అనమాట. చెప్పాను కదా తెలంగాణలో అసలు ఇండియాలోనే మొదటి జలనారాయణ స్వామి టెంపుల్ ఎక్కడ ఉందంటే అది మన తెలంగాణలో యాదాద్రి భువనగిరి జిల్లా మానపల్లి కొండపైన స్వర్ణగిరి టెంపుల్లోనే అయితే ఉందన్నమాట. సో చూడొచ్చు లైటింగ్ తోటి ఎంత బాగా అయితే ఉంది. సో గాయస్ అసలు కట్టడం అయితే చూడండి, అసలు ఎంత ఆర్కిటెక్చర్ అయితే ఎంత బాగా ప్లాన్ చేసి కట్టారు టెంపుల్ని. మీరైతే చూసుకోవచ్చు జలనారాయణ స్వామి టెంపుల్ని కూడా అసలు ఎంత బాగా కట్టారంటే అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంది. మనకు ఆ వాటర్ కానీ ఆ జలనారాయణ స్వామి ఆ వాటర్లో మధ్యలో ఉన్నాడు కదా, అసలు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది చూడడానికి. సో ఏంటంటే టెంపుల్స్కి వస్తే మనకి కొంచెం ప్రశాంతత అనేది ఉంటుంది అనమాట. సో అందుకనే భక్తులందరూ వస్తారు, కోరికలు కూడా నెరవేరుతాయని భక్తులు అయితే వస్తారనమాట. సో జలనారాయణ స్వామి అసలు ఎంత అద్భుతంగా ఉందో మీరైతే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా చెప్పండి, ఈ వీడియోలో చెప్తాను. గాయస్ ఇప్పుడు ఇంతకుముందు అయితే పైనుంచి అయితే చూపించాను కదా జలనారాయణ స్వామిని, ఇప్పుడు ఇంకా దగ్గర నుంచి అయితే చూపిస్తాను, కింద నుంచి అయితే చూపిస్తాను. కిందికి అయితే వెళ్తున్నాం మనం ప్రెజెంట్గా. కింద నుంచి ఇంకెంత క్లోజ్గా మీకు కనిపిస్తుందో కింద నుంచి అయితే చూపిస్తాను. ఇంకా ముందుకైతే వెళ్దాం పదండి. ఇక్కడ దీపారాధన అయితే ఉందన్నమాట. ఎగ్జాక్ట్లీ మనకి తిరుమలలో ఎట్లా ఉంటుందో దీపారాధన ఈ స్వర్ణగిరి టెంపుల్ జలనారాయణ స్వామి టెంపుల్ ఆపోజిట్లో కూడా దీపారాధన అయితే ఉందన్నమాట. మీరైతే చూసుకోవచ్చు ఇదంతా దీపారాధన. సో ఫ్రెండ్స్ చెప్పాను కదా ముందు నుంచి చూపిస్తా జలనారాయణ స్వామి అని. ప్రెజెంట్ అయితే మనం ముందుకైతే వచ్చినాము. సో ఎగ్జాక్ట్లీ ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద జలనారాయణ స్వామి అనమాట. బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు. ఇంతకుముందు పైనుంచి చూపించాను కదా. సో వాటర్ అయితే చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇక్కడ మనకి వచ్చిన భక్తులు ఇక్కడ కాయిన్స్ అయితే ఇస్తున్నారు. లోపల చాలామంది పబ్లిక్ అయితే ఉన్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మెయిన్ స్వర్ణగిరి వచ్చేవాళ్ళు వెంకటేశ్వర స్వామి దర్శనం అలాగే జలనారాయణ స్వామి దర్శనం కూడా చేసుకుంటారు. అంత సో ఫ్రెండ్స్ మీరైతే చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ ప్రెజెంట్ అయితే జలనారాయణ స్వామి ముందైతే ఉన్నాము మనం ఎగ్జాక్ట్లీ. సో ఇది ఫ్రంట్ వ్యూ అనమాట. ఇంతకుముందు పైనుంచి అయితే చూపించాను కదా. సో ఇది ఫ్రంట్ వ్యూ, ఫ్రంట్ ముందు నుంచి అయితే చూపిస్తున్నాను. సో ముందు నుంచి మీకు ఫేస్ అయితే అంత కనిపించకపోవచ్చు, బట్ ఏంటంటే పైనుంచి చూపించినప్పుడు మీకు ఫేస్ అయితే కనిపిస్తుంది. మీరైతే చూడవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది జలనారాయణ స్వామి. అసలు వచ్చిన పబ్లిక్ అయితే ఎంత పబ్లిక్ ఇక్కడ నుంచి అయితే కలర్ అనమాట పబ్లిక్. ఎందుకంటే టైం అయితే అట్లా స్పెండ్ చేస్తారు ఇక్కడ స్వామివారి దగ్గర. ఫ్రెండ్స్ వచ్చిన భక్తులందరూ ఇక్కడ కాయిన్స్ వేసి కోరికలు నెరవేర్చుకుంటున్నారు కాబట్టి మనం కూడా ఒక కాయిన్ అయితే వేస్తున్నాము. కాయిన్ వేసి మనం కూడా కోరికలు అయితే నెరవేరుస్తాం. సో చూద్దాం అక్కడ స్వామివారి దగ్గర అయితే అంత దూరంలో కాయిన్ అయితే పడుతుందా లేదా అనేది. సో చూడండి మీరు నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి అక్కడైతే వేస్తున్నాను చూడండి. సో ఫ్రెండ్స్ చెప్పాను కదా ఇక్కడ ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క వీధి ఉంటుందని. ఇప్పుడు ఏదైతే మీకు కనిపిస్తుందో ఇది నార్త్ మాడ అంటారు. అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ ఎట్లా ఉంటుందో ఇదంతా నార్త్ మాడ అనమాట. మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఈ నార్త్ మాడ దగ్గరనే మనకి ఏకశీల హనుమాన్ విగ్రహం అయితే ఉంటుంది నార్త్ మాడ సైడ్. సో ఇప్పుడు మనం టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే వెళ్తున్నాము. టెంపుల్ బ్యాక్ సైడ్ వెళ్ళి కూడా మీకు మిగతా అయితే చూపిస్తాము ఏమేమి ఉన్నాయి అనేది. అన్నదానం కౌంటర్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇటు సైడ్. అన్నదానం కౌంటర్ కూడా చూపిస్తాము. దర్శనం చేసుకొని బయటకు వచ్చే భక్తులు ఈ ద్వారానైతే వస్తారనమాట. సో ఇదంతా దర్శనం అయిపోయిన భక్తులు అనమాట. ఇది దర్శనం అయిపోయిన వాళ్ళు ఈ రూట్లో అయితే వస్తారు. పబ్లిక్ అయితే ఇప్పుడే కొంచెం ఫ్లోటింగ్ అయితే తగ్గింది ఫ్రెండ్స్.
మీరైతే చూసుకోవచ్చు ఫ్లోటింగ్ అయితే తగ్గింది. ఎందుకనంటే టైం ఆల్మోస్ట్ 9 అయితే దాటిపోయింది కాబట్టి మనకి ఫ్లోటింగ్ కూడా తగ్గింది. సో ప్రజెంట్ బ్యాక్ సైడ్ అయితే వచ్చాం కదా, బ్యాక్ సైడ్ అయితే కూడా చూపిస్తాము. అన్నదానం కౌంటర్ కూడా ఉంటుంది ఇటు సైడ్. అన్నదానం కౌంటర్ కూడా నేనైతే చూపిస్తా. బ్యాక్ సైడ్ వచ్చినాం కదా, ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదంతా వెస్ట్ మాడ స్ట్రీట్ అంటారు. అంటే ఇదంతా వెస్ట్ స్ట్రీట్ని వెస్ట్ మాడ స్ట్రీట్ అయితే అంటారు. ఫ్రెండ్స్ మనం ప్రెజెంట్ అయితే బ్యాక్ సైడ్ అయితే ఉన్నామన్నమాట. ఈ బ్యాక్ సైడ్ స్ట్రీట్ని వెస్ట్ మాడ స్ట్రీట్ అయితే అంటారు. ఇదంతా బ్యాక్ సైడ్ చూడొచ్చు, స్వామివారి గోపురం బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇక్కడనే మనకి అన్నదానం కౌంటర్ అయితే ఉంటుంది. అక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అన్నదానం కౌంటర్ అనమాట. అది మీకు ఏదైతే కనిపిస్తుందో లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను. అన్నదానం టైమింగ్స్ ఏంది, డైలీ మధ్యాహ్నం 11 o'clock ఆ టైంకి అయితే అన్నదానం అయితే స్టార్ట్ అయితే అవుతుంది. సో మనకి నైట్ కూడా ఉందా లేదా అనేది కొంచెం ముందుకెళ్ళి నేనైతే కనుక్కొని చెప్తాను. నైట్ అయితే ఎగ్జాక్ట్లీ మనకి ఐడియా లేదు అన్నదానం ఉందా లేదా అనేది, మనమైతే వెళ్ళి చెప్తాము. సో మీకు ప్రీవియస్గా తీసినప్పుడు కూడా నేను చూపించాను కదా, ఇక్కడ గోమాత కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. మనకి నైట్ టైంలో అయితే చాలా బాగా అయితే విజువల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ టెంపుల్ అయితే క్లోజ్ అయింది అనమాట, అమ్మవారి టెంపుల్. వాసవి అమ్మవారి సన్నిధి అనమాట. ఇది వాసవి అమ్మవారి సన్నిధి ఇక్కడైతే క్లోజ్ అయితే అయింది నైట్ టైము, మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇది అన్నదానం సెంటర్ అనమాట. అన్నదానం అంటే మనకి వెంగమాంబ, తిరుమలలో వెంగమాంబ ఎట్లా ఉంటుందో ఇక్కడ మనకి అన్నదాన సెంటర్ అనమాట. సో ఎవ్రీడే మనకి 12 నుంచి 4 వరకే అన్నదానం ఉంటుంది. నిత్య అన్నదానం అంటే ఎవ్రీడే అయితే ఉంటుంది అన్నదానం సెంటర్. వచ్చిన భక్తులు అయితే ఇక్కడ మధ్యాహ్నం టైంలో వచ్చిన వాళ్ళు అన్నప్రసాదం కూడా స్వీకరించవచ్చు. నైట్ టైం అయితే లేదు, ఇంకా నైట్ టైం అయితే స్టార్ట్ చేయలేదు. మధ్యాహ్నం అయితే అన్నదానం ఉంటుంది. సో ఫ్రెండ్స్ మనం స్వామివారి లడ్డు అయితే తీసుకున్నాం అనమాట. స్వామివారి లడ్డు వచ్చేసి ఇక్కడ 50 రూపాయలు. సో మీరు అయితే చెక్ చేసుకోవచ్చు లడ్డు. సో ముందుగా పెద్ద మనిషికి ఇద్దాం అన్నకి. సో మనం తినే ముందు ఇంకొకటి మన వీడియో తీస్తుండే కదా, వాన్ కూడా ఇద్దాము, తర్వాత మనం అయితే తిందాం. మనకి తిరుమల లడ్డు ఎంత బాగుంటుందో, లడ్డు అయితే సేమ్ అలానే అంత బాగుందనమాట. మనకు లడ్డు స్వర్ణగిరి లడ్డు అనమాట. మనకు తిరుమల వెళ్ళినప్పుడు మనకి టేస్ట్ అయితే దొరుకుతుంది. సో ఇక్కడ కూడా మనకి సేమ్ తిరుమలలో ఏ టేస్ట్ ఉందో సేమ్ అదే టేస్ట్ అయితే మనకి ఇక్కడ దొరుకుతుంది అనమాట. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు. సో ప్రెజెంట్గా ఇదైతే మొత్తం సౌత్ మాడ అనమాట. ఈ స్ట్రీట్ అంతా చూసుకోవచ్చు, ఇదంతా సౌత్ మాడ అంటారు. మీకు చెప్పాను కదా 4 దిక్కుల 4 స్ట్రీట్లు అయితే ఉన్నాయని. ఇదంతా సౌత్ మాడ. ఇది ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ మొత్తం ఉంటాయి. సో ఇక్కడ ఫ్రెండ్స్ చూడొచ్చు మనకి వెంకటేశ్వర స్వామి అనమాట. మనకి టెంపుల్ ఓపెనింగ్లో అయితే లేదనమాట, మధ్యలో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. చాలా బాగుంది కదా. ఎగ్జాక్ట్లీ ఎక్కడుందంటే మనకి నిత్యాన్నదానం ఎక్కడైతే ఉందో నిత్యాన్నదానం పక్కనే మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉందన్నమాట. అన్నదానం అయితే అని చెప్పాం కదా, ఈ నిత్యాన్నదానం ఏంటంటే ఓన్లీ స్టాఫ్ వాళ్ళకే అంట. వచ్చిన భక్తులకి ఇక్కడ కింది సైడ్ అయితే ఉందని చెప్తున్నారు. ఇంతకుముందు అయితే ఇక్కడ పెడుతుండే నిత్యాన్నదానం, బట్ ఇక్కడ ప్రెజెంట్గా అయితే లేదు. సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా, నైట్ వ్యూ ఎలా ఉందనేది అసలు చాలా బాగా అయితే అనిపించింది అనమాట. మీకు ఎట్లా అనిపించింది? మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా టెంపుల్ గురించి, అంటే ఎట్లా రావాలి ఏంది, చిన్న చిన్న డౌట్స్ ఏమైనా ఉంటే వీడియోలో అయితే అడగండి. నేను కంపల్సరీ కనుక్కొని ఎవ్రీ డీటెయిల్ అయితే చెప్తాను. ప్రీవియస్గా పెట్టిన వీడియోకి చాలా మంది చాలా డౌట్స్ అయితే అడిగారు. సో అందుకోసం మళ్ళీ ఈ వీడియోని అయితే పబ్లిక్ కోసం తీయడం జరిగిందనమాట. థర్డ్ టైం మనం తీయడము. వీడియో అయితే మీకు నైట్ వ్యూ నచ్చిందైతే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ, జై శ్రీరామ్.